అందరికీ నమస్కారం. నా పేరు రమ. నా రాక్షసుడు 18వ భాగం. రచయిత జంపాని శివగారు. విక్రమ్ 2 గంటల తర్వాత కిరణ్ దగ్గరికి చేరుకొని కార్ బ్యానెట్ మీద కూర్చొని ఆల్కహాల్ తాగుతున్న కిరణ్ని కిందకి లాగి తన చెంప మీద కొడతాడు. కిరణ్ అయినా ఏం మాట్లాడకుండా అలాగే సైలెంట్గా ఉండడంతో విక్రమ్ బాధగా నాతో మాట్లాడవా అని అడుగుతాడు. కిరణ్ అప్పటి వరకు ఆపుకున్న తన దుఃఖాన్ని అంతా విక్రమ్ ముందు చిన్నపిల్లాడిలా గుక్కపెట్టి పెద్దగా ఏడుస్తాడు. కొంచెం సేపటికే స్థిమితపడ్డ కిరణ్ అసలు ఎవడరా వాడు, మన నిత్యాన్ని పెళ్లి చేసుకుంది అని కిరణ్ కోపంగా విక్రమ్ కాలర్ పట్టుకొని అడుగుతాడు. విక్రమ్ అది అని ఏదో చెప్పబోతూ ఆగిపోతూ ఉంటే, ఆ విషయం చెప్పడానికి కూడా నీకు నేను పనికిరానా అని కిరణ్ అంటుంటే, అలా ఏం లేదురా, చెప్తా విను అని జరిగింది విక్రమ్ కిరణ్కి చెప్తాడు. నేను మీకు చెప్తాను, ఇక్కడ నుంచి స్టోరీ అప్పుడప్పుడు కొంచెం ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తూ వస్తూ ఉంటుంది, మీరు గుర్తించగలరు. నేను ఒకసారి ఆఫీస్ పని మీద ముంబై వెళ్ళాను, నీకు తెలుసు కదా అని విక్రమ్ అడుగుతాడు. తెలుసు, అక్కడ బ్రాంచ్లో ఏదో సమస్య అంటే వెళ్ళావు అని కిరణ్ చెప్తాడు. ఆ రోజు నాకు మైండ్ ఏం బాగోక నేను ఆ రోజు నైట్ రోడ్డు మీద కారులో అలా తిరుగుతూ ఉన్నాను. అక్కడ నాకు కృష్ణ పరిచయం అయ్యాడు. అతను ఫుల్గా తాగేసి పడిపోయి ఉన్నాడు. నేను అతని ఇంటి అడ్రస్ని తెలుసుకొని అతన్ని అక్కడ వదిలిపెట్టాను. వాళ్ళ తాతయ్య పేరు ధీరజ్. అయినా ఏం పని మీద వచ్చావు బాబు అని నన్ను అడిగారు. నేను ఇక్కడ చిన్న మీటింగ్ కోసం వచ్చానని చెప్పాను. ఏ కంపెనీతో మీటింగ్ అని ఆయన అడగడంతో కృష్ణకాంత్ కంపెనీ అని చెప్పడంతో, నువ్వు మా కంపెనీతోనే మీటింగ్ కోసం వచ్చావా, సరే నువ్వు ఆ రూమ్లో రెస్ట్ తీసుకో బాబు, వీడి కొంచెం చిన్న డిస్టర్బెన్స్లో ఉన్నాడని ఆయన చెప్పి విక్రమ్ని ఒక రూమ్లోకి పంపిస్తారు. దాని తర్వాత రోజు కృష్ణ నెమ్మదిగా మత్తులో నుంచి బయటకొచ్చి నేనేంటి ఈ రూమ్లో ఉన్నానని చూసుకుంటూ ఉంటాడు. ఇంతలో ధీరజ్ గారు ఆ రూమ్లోకి వచ్చి, నీకు అంతే ఇదేంట్రా, అంత ఫుల్గా తాగేశావు, ఏదన్నా అయితే ఏంటి పరిస్థితి, నీకు 15 ఏళ్ళ వయసులోనే మీ తల్లి తండ్రి దూరం అయ్యారు, కానీ ఇప్పుడు నువ్వు చూడకపోతే ఇలా తయారవుతున్నావు, కంపెనీ బాధ్యత నీ మీద ఉంది, కనీసం ఆ రెస్పాన్సిబిలిటీ కూడా తీసుకోవట్లేదు నువ్వు. మన కంపెనీతో మీటింగ్ కోసం విక్రమ్ వచ్చాడని చెప్పడంతో విక్రమాదిత్య కంపెనీ అని విన్న కృష్ణకి, అవునా ఎక్కడున్నాడని కృష్ణ ఆశ్చర్యంగా అడుగుతారు. మన ఇంట్లోనే ఉన్నాడు, కింద రూమ్లో అతను రెస్ట్ తీసుకుంటూ ఉన్నాడు, నువ్వు తొందరగా వాష్రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యేసి రెడీ అయ్యి కిందకి రా అని చెప్తాడు. మోహన్ ఎక్కడా తాతయ్య అని అంటే, వాడు పని మీద ఊరు వెళ్ళాడురా, నీకు చెప్పలేదా అని అంటుంటే, లేదు తాతయ్య, నిన్నటి నుంచి వాడి ఫోన్ అసలు కలవటం లేదని కృష్ణ చెప్తాడు. సరే నువ్వు వెళ్ళి రెడీ అవ్వు, నేనే వాడిని ఊరు పంపించాను, అక్కడ నెట్వర్క్ సరిగ్గా ఉండదని ధీరజ్ గారు చెప్పేసి బయటకు వెళ్ళిపోతారు. ధీరజ్ గారు కిందకు వచ్చేటప్పటికే విక్రమ్ లేచి హాల్లో కూర్చొని ఉంటాడు. ధీరజ్ గారు విక్రమ్ పలకరించి వస్తున్నాడు, ఇప్పుడే లేచాడు అని చెప్పడంతో ఓకే అండి అని విక్రమ్ కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో కృష్ణ కూడా రెడీ అయి కిందకొచ్చి, హాయ్ విక్రమ్ గారు, నేను కృష్ణ అని పరిచయం చేసుకుంటూ ఉంటాడు. తెలుసండి, నిన్న నైట్ మీరు బార్లో పడిపోయారు కదా అని విక్రమ్ ఏదో చెప్తూ, సరే అదంతా వదిలేయండి, మీరు ఎందుకు నిన్న అలా తాగి పడిపోయారు, మీకు ఏదైనా అయితే మీ ఫ్యామిలీ ఏమవుతుందని మీరు ఏమన్నా ఆలోచిస్తున్నారా అని విక్రమ్ అంటాడు. అలాంటిది ఏం లేదండి, చిన్న లవ్ ఇష్యూ అంతే అని కృష్ణ చెప్పడంతో, సరే మీటింగ్ గురించి ఆఫీస్లో మాట్లాడుకుందామా అని విక్రమ్ అంటే, ఓకే పర్లేదు, మీరు ఆఫీస్కే వచ్చేయండి అని కృష్ణ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. విక్రమ్ కూడా ఓకే ధీరజ్ గారు థ్యాంక్స్, నేను ఆఫీస్లో కలుస్తానని చెప్పేసి విక్రమ్ కూడా ఆఫీస్కి స్టార్ట్ అవుతాడు. కృష్ణ ఒక ఇంటి ముందర కార్ని ఆపి ఆ ఇంటి వైపే చూస్తూ ఉంటాడు. ఆ ఇంట్లో 22 సంవత్సరాల అమ్మాయి అటు ఇటు నడుస్తూ తన పని తాను చేసుకుంటూ చుట్టూ తనని ఎవరు చూస్తున్నారని కూడా పట్టించుకోకుండా తన పనులు తానే చేసుకుంటూ ఉంటుంది. కృష్ణ ఆ ఇంటి కాలింగ్ బెల్ కొడతాడు. ఆ అమ్మాయి వచ్చి తలుపు తీసి కృష్ణ వైపు చూసి చిరాగ్గా మొహం పక్కకు తిప్పేస్తుంది. కృష్ణ ఆ అమ్మాయి దగ్గరికి వచ్చి, రాధా ప్లీజ్ నా మాట విను, నేను నిజంగా నేను లవ్ చేస్తున్నాను, నువ్వు నా దగ్గర జాబ్ మానేయకు, నువ్వు లేకుండా నాకు ఆఫీస్కి వెళ్ళాలనిపించదు, ప్లీజ్ రాధా అని కృష్ణ రాధని బ్రతిమలాడుతూ ఉంటాడు. కానీ రాధ ఎంతకీ నేను రాను కృష్ణ గారు, మీ దగ్గర నేను జాబ్ చేయనని కరాఖండిగా చెప్పడంతో కృష్ణకి వేరే ఆలోచన రాక, ఓకే నువ్వు నా దగ్గర జాబ్ చేయకు, కానీ కంపెనీలో జాయిన్ అయ్యేటప్పుడు ఫైల్ మీద సంతకం చేసావు కదా, ఈ జాబ్ నీ అంతటా నువ్వు మానేస్తే నా ₹1,00,00,000 కట్టాలని, ఆ ₹1,00,00,000 ఇచ్చేస్తే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతానని కృష్ణ అంటాడు. రాధ ఆశ్చర్యంగా, ఏంటి కృష్ణ గారు, నేను మీకు ₹1,00,00,000 కట్టాలా, అయినా నేనెప్పుడు మీకు బాండ్ రాసిచ్చానని అంటుంటే, కంపెనీలో చేరే ఫస్ట్ రోజే ఫైల్ మీద సంతకం చేశావని కృష్ణ సర్కాస్టిక్గా అంటాడు. రాధా కంగారుగా, ఇప్పటికిప్పుడు ₹1,00,00,000 అంటే నేను ఎక్కడి నుంచి తెచ్చి ఇవ్వగలను కృష్ణ గారు, ప్లీజ్ నన్ను అర్థం చేసుకోండి అని రాధ అంటూ ఉంటే, అవన్నీ నాకు అనవసరం, నువ్వు ఆఫీస్కైనా రా, లేకపోతే మనీ అయినా పే చేయి అని కృష్ణ అంటాడు. సరే ఆఫీస్కే వస్తాను, మీరు
వెళ్ళండి అని అంటుంటే, పర్లేదు నేను నా కారులో నిన్ను తీసుకువెళ్తానని కృష్ణ అంటాడు. రాధ కోపంగా కృష్ణ వైపే చూసి, నేను మీతో రాను, ఇక్కడ కాలనీ వాళ్ళు మిమ్మల్ని నన్ను చూస్తే రకరకాలుగా అనుకుంటారు, పైగా పిన్ని బాబాయ్ చూస్తే నన్ను తిడతారు కూడా, మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి అని రాధ అంటుంది. అంతలోని రాధ వాళ్ళ బాబాయ్, రాధమ్మ ఏం చేస్తున్నావు ఇట్రా అని పిలవడంతో, వస్తున్నా బాబాయ్ అంటూ లోపలికి వెళ్తున్న రాధని చూసి, సరే అయితే నేను ఆఫీస్కి వెళ్తున్నా, నువ్వు తొందరగా వచ్చేయని కృష్ణ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కృష్ణ ఆఫీస్కి వెళ్ళేటప్పటికే విక్రమ్ కృష్ణ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. సారీ విక్రమ్ గారు, మిమ్మల్ని వెయిట్ చేయించానా, కొంచెం అర్జెంట్ పని ఉండడం వల్ల అలా వెళ్ళానని చెప్పడంతో, ఓకే అండి పర్లేదు, మీటింగ్ స్టార్ట్ చేద్దామా అని విక్రమ్ అంటాడు. ఒక్క నిమిషం అండి, నా పిఏ ఇంకా రాలేదు, తను వచ్చాక మీటింగ్ స్టార్ట్ చేద్దామని కృష్ణ అంటాడు. సరే అని విక్రమ్ కిరణ్ ఫోన్ చేయడంతో పక్కకు వెళ్ళి మాట్లాడుతూ ఉంటాడు. విక్రమ్ కాల్ మాట్లాడుతూ అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. ఇంతలో రాధ కూడా వస్తూ విక్రమ్ని చూసుకోకుండా తనకి తగిలి కింద పడిపోతుంది. రాధకి పడిపోతున్నానన్న భయంతో విక్రమ్ షర్ట్ని గట్టిగా పట్టుకుంటుంది. విక్రమ్ కూడా రాధ పడిపోతుందేమో అనుకుంటూ ఆమె పడిపోకుండా రాధ నడుము చుట్టూ చెయ్యి వేసి తనని పడకుండా పట్టుకొని నిల్చోపెడతాడు. అది చూసిన కృష్ణ కోపంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి రాధ చేయి పట్టుకొని పక్కకు లాగుతాడు. రాధకి ఒక క్షణం ఏం జరిగిందో అర్థం కాక అలాగే నిలబడిపోయి చూస్తూ ఉంటుంది. కృష్ణ కోపంగా కళ్ళు ఎక్కడ పెట్టుకొని నడుస్తున్నామని సీరియస్ అవుతాడు. విక్రమ్, తను చూసుకోలేదు కదా కృష్ణ గారు, మీరు ఎందుకంత సీరియస్ అవుతున్నారు అని అంటుంటే, కృష్ణ విక్రమ్ వైపు కోపంగా చూస్తూ, అదేం లేదు విక్రమ్ గారు, మీరు వెళ్ళి కూర్చోండి అని విక్రమ్ని అక్కడి నుంచి పంపించేస్తాడు. రాధా కంగారుగా, లేదు సార్ నేను చూసుకోలేదని తడబడుతూ చెప్పడంతో, సరే నువ్వు వెళ్ళి ఆ ఫైల్స్ అన్ని రెడీ చేయి, అతను విక్రమ్ మన కంపెనీకి మీటింగ్ కోసం వచ్చిన అతను, నువ్వు ఎంత వాడికి ఉండాలో అంతవరకే ఉండి నీ లిమిట్స్లో ఉండు, ఎవరితో అయినా మాట్లాడాలని చూసావో అని కృష్ణ సీరియస్గా చెప్పడంతో రాధా భయపడిపోతూ సారీ సార్ అని చెప్తుంది. కృష్ణ కొంచెం కూల్ అయ్యి, సరే నువ్వు ముందు వెళ్ళి ఆ పని చూడు అని రాధని అక్కడి నుంచి పంపించేసి విక్రమ్ దగ్గరికే వెళ్తాడు. విక్రమ్ ఫోన్లో వచ్చిన మెయిల్ చెక్ చేస్తూ ఉంటాడు. ఇంతలో కృష్ణ అక్కడికి వచ్చి, సారీ విక్రమ్ గారు అని చెప్తాడు. అయ్యో పర్వాలేదులేండి, తను ఏదో చూసుకోకుండా వచ్చింది అని చుట్టూ వాళ్ళ మాటల్లో వాళ్ళు ఉండగా రాధ అక్కడికి వచ్చి, సార్ మీటింగ్ ఫైల్ అని కృష్ణకి ఇస్తుంది. విక్రమ్ని చూసిన రాధ తొలిచూపులోనే అతన్ని ప్రేమించడం మొదలు పెడుతుంది. కృష్ణకి రాధ చూపులు అర్థమవుతున్న విక్రమ్ ముందు రాగానే ఏమీ అనకూడదని సైలెంట్గా ఉంటాడు. కానీ రాధ మాత్రం విక్రమ్ వైపే చూస్తూ ఉండడం గమనించి కృష్ణకి బీపీ రేజ్ అవుతుంది. కొంచెం సేపు ఆఫీస్ విషయం డిస్కస్ చేసుకొని కంపెనీ ఎదుగుదల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. విక్రమ్ టైం చూసుకొని, ఓకే కృష్ణ గారిని మళ్ళీ కలుస్తానని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. రాధ మాత్రం విక్రమ్ వెళ్తున్న వైపే చూస్తూ ఉంటుంది. విక్రమ్ కనీసం రాధ వైపు కూడా చూడకుండా తన పాటికి తను వెళ్ళిపోతూ ఉంటాడు. కృష్ణ రాధని గమనించి విక్రమ్ వెళ్ళిపోయాడని నిర్ధారించుకొని రాధని విసురుగా తను చేపట్టుకొని తన పర్సనల్ క్యాబిన్లోకి లాక్కొని వెళ్తాడు. రాధ అప్పటికి కానీ ఈ లోకంలోకి వచ్చి, కృష్ణ గారు మీరేం చేస్తున్నారు, నన్ను వదలండి అని గింజుకుంటూ ఉంటుంది. కృష్ణ కోపంగా రాధని లాక్కొని వెళ్ళి అక్కడ విసిరి బెడ్ మీద వదిలేస్తాడు. రాధ చెయ్యి నొప్పిగా ఉందని, కృష్ణ గారు ఎందుకు నన్ను మీరు ఇక్కడికి లాక్కొని వచ్చారు అని అతన్ని చూస్తూ ఆవేదనగా అంటుంది. నేను నిన్ను ఎందుకు ఇక్కడికి లాక్కొని వచ్చాను నీకు నిజంగా తెలియదా అని కృష్ణ రాధని గోడకి లాక్ చేసి కోపంగా అడుగుతాడు. ప్లీజ్ కృష్ణ గారు, నాకు మీరు దూరంగా ఉండండి, నాకు మిమ్మల్ని చూస్తే భయమేస్తోంది, మీరు నా దగ్గరికి రావద్దు, నాకు మీరు నచ్చట్లేదని రాధ అంటుంటే, అవును నీకు నేను తప్ప అందరూ కూడా నచ్చుతారు కదా, ఇప్పుడు ఆ విక్రమ్ గారు కూడా నీకు నచ్చాడు అంతేనా అని అంటూ ఈవిల్ స్మైల్తో కృష్ణ అంటాడు. అలాంటిదేమీ లేదు కృష్ణ గారు అని రాధ తడబడుతూ చెప్తుంటే, అబద్ధాలు ఆడకు, నీ చూపులో నేను అన్నీ కనిపెట్టగలను, నువ్వు నాకు తప్ప వేరొకరిని చూడడం నాకు ఇష్టం ఉండదు, అది అవతలి వాళ్ళకే డేంజర్ అని కృష్ణ వాళ్ళ నుంచి అక్కడే రాధ పెదవులు అందుకుంటాడు. రాధ కృష్ణని దూరం నెడుతూ ఉన్న కృష్ణ వినకుండా తనని అంతే ఫోర్స్ చేస్తూ ఉంటాడు. ఇంకా రాధకు ఊపిరాడదు అని అనిపించిన సమయానికి రాధని వదిలేసి దూరం జరుగుతాడు. నీకు ఇదే లాస్ట్ వార్నింగ్ రాధ, ఇంకొకసారి నువ్వు ఎవరి వైపైనా కన్నెత్తి చూసినా, నిన్ను ఎవరైనా చూసినా నేనేం చేస్తానో నాకే తెలియదు అని రాధకి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. రాధ ఏడుస్తూ అలాగే కూలబడిపోయి ఉంటుంది. కొన్ని రోజులు గడిచిన తర్వాత విక్రమ్ మళ్ళీ ఆఫీస్ పని మీద కృష్ణని కలవడానికి తన ఆఫీస్కి వస్తాడు. విక్రమ్ ఆఫీస్కి రావడం చూసిన రాధ కృష్ణకి చెప్పి ఇటువైపు తిరిగిన రాధకి విక్రమ్ని చూసి అలాగే స్టన్ అయిపోయి నిలబడి ఉంటుంది. వైట్ షర్ట్ బ్లాక్ కోట్లో అందంగా రాజ్కుమారుడిలాగా మెరిసిపోతున్న విక్రమ్ని చూసి రాధకి తన మనసు వసంతమవుతుంది. కృష్ణ ఆ రోజు రాధ సరిగ్గా గమనించకుండా ఉంటాడు. విక్రమ్ వాళ్ళు కొంచెం సేపు మాట్లాడుకున్న తర్వాత, ఓకే కృష్ణ గారు, ఇంకా నేను
మా ఇంటికి వెళ్తున్నాను. నేను మళ్ళీ ఇక్కడికి రావచ్చు, రాలేకపోవచ్చు. అందుకే ఈరోజు పార్టీ ఇస్తున్నాను. మీరందరూ తప్పకుండా రావాలి. మీ కంపెనీలో అందరికి చెప్పనని విక్రమ్ చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. రాధ తన మనసులో విషం నింపుకొని ఉందని ఆ క్షణం కృష్ణకి తెలియదు. కృష్ణ రాధని కూడా రమ్మని చెప్తాడు. రాధ మొహమాటంగానే నేను రాను, మీరు వెళ్ళండి అని అంటుంది. పర్వాలేదు రా, నేనున్నాను కదా, నేను జాగ్రత్తగా చూసుకుంటానని కృష్ణ రాధకు చెప్పేసి నువ్వు ఇంటికి వెళ్ళి తొందరగా రెడీ అవ్వని రాధని అక్కడి నుంచి పంపించేసి తను కూడా ఇంటికి స్టార్ట్ అవుతాడు. విక్రమ్ ఒక ఫేమస్ హోటల్లో పార్టీ ఇస్తాడు. అందరూ అక్కడికి వస్తారు. రాధ బ్లాక్ కలర్ శారీలో అందంగా రెడీ అయి వస్తుంది. విక్రమ్ తనను పలకరించకుండా తనతో పాటు వస్తున్న కృష్ణని పలకరించి పార్టీకి ఇన్వైట్ చేస్తాడు. రాధకి విక్రమ్ మీద కోపం వస్తున్నా అది బయట పెట్టకుండా గుడ్ ఈవినింగ్ సార్ అని విక్రమ్ని విష్ చేస్తుంది. విక్రమ్ కూడా ఒక చిన్న నవ్వు నవ్వి సైలెంట్గా ఉంటాడు. కృష్ణకి రాధ మీద పెద్దగా అనుమానం రాదు. ఎందుకంటే కృష్ణ రాధని పీకల్లోతూ ప్రేమించాడు కదా, అందుకే. రాధ సైడ్ స్మైల్తో ఈ రోజుతో విక్రమ్ని నా సొంతం చేసుకుంటాను అని తనతో తెచ్చుకున్న ఒక డ్రగ్ని విక్రమ్ తాగే కూల్ డ్రింక్లో కలిపేస్తుంది. విక్రమ్కి అది తెలియకుండా తను ఆ జ్యూస్ని తాగేస్తాడు. విక్రమ్కి ఎందుకో కొంచెం మత్తు వస్తున్నట్టుగా అనిపించి కృష్ణకు చెప్పేసి నేను రూమ్కి వెళ్తున్నాను, నాకు ఎందుకో తల తిరిగినట్టుగా అనిపిస్తోందని కృష్ణకు చెప్పి అక్కడి నుంచి రూమ్లోకి వెళ్ళిపోతాడు విక్రమ్. ఆ మాట విన్న రాధ సంతోషంగా విక్రమ్ వెనకే రూమ్లోకి వెళ్తుంది. రూమ్లోకి వెళ్ళిన విక్రమ్కి తూలుతూ ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకు ఇలా అనిపిస్తోందని విక్రమ్ అనుకునే లోపే రాధ చేతిలో విక్రమ్ వెనక నుండి హత్తుకుంటుంది. విక్రమ్ చిరాకుగా రాధని ముందుకు తిప్పుకొని తన చెంప మీద కొడతాడు. అది ఏమాత్రం ఊహించని రాధ ఆశ్చర్యపోయి విక్రమ్ వైపు చూస్తూ ఉంటుంది. విక్రమ్కి ఎందుకో ఆ నిమిషం ఎక్కువగా కోరికగా అనిపిస్తూ ఉంటే తనకి తెలియకుండా ఏమైనా తప్పు చేస్తాడేమో అని వాష్రూమ్లోకి వెళ్ళి డోర్ వేసుకొని ఎంతకీ బయటకు రాకుండా లోపలే ఉండిపోతాడు. విక్రమ్ రాధని కొట్టినప్పటి నుంచి విక్రమ్ మీద పగ పెంచుకున్న రాధ నేను చచ్చైనా సరే నిన్ను సంతోషంగా ఉండనివ్వనని ఒక నిర్ణయానికి వచ్చి తన బట్టలను చింపుకొని ఒక లెటర్ మీద కృష్ణ సార్కి రాస్తున్న చివరి లేఖ, ఐ లవ్ యూ కృష్ణ సార్, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, కానీ అది మీకు చెప్పేలోపే విక్రమ్ గారు నా జీవితాన్ని నాశనం చేశారు. వేరొకరు ముట్టుకున్న నా ఈ శరీరంతో నేను మిమ్మల్ని ప్రేమించలేను, అందుకే మీకు దూరంగా వెళ్ళిపోతున్నాను. నాకు జరిగిన ఈ అన్యాయానికి మీరు సరైన న్యాయం చేస్తారనే మీకు ఈ లెటర్ రాస్తున్నాను అని రాధ లెటర్ రాసి అక్కడ ఫ్రూట్స్ దగ్గర ఉన్న చాక్ తోటి తన హ్యాండ్ కట్ చేసుకొని అక్కడికక్కడే సూసైడ్ చేసుకొని చనిపోతుంది. విక్రమ్కి కొంచెం స్థిమిత పడ్డాను అనిపించాక బయటకు వచ్చి ఆ రూమ్లో చూడకుండా అలాగే ఫాస్ట్గా అక్కడి నుంచి ఉంటున్న వేరే హోటల్కి వెళ్ళిపోయి ఫాస్ట్గా తన డ్రెస్ చేంజ్ చేసుకొని అక్కడి నుంచి ఇంటికి స్టార్ట్ అవుతాడు. తర్వాత కృష్ణ విషయం తెలుసుకొని విక్రమ్ మీద పగ పెంచుకొని సరైన దెబ్బ కొట్టాలని నిర్ణయించుకుంటాడు. అలా సంధ్య మీద పగ తీర్చుకుంటాడు. కానీ విక్రమ్కి తెలియదు సంధ్యని కిడ్నాప్ చేసింది కృష్ణ అనే విషయం. తెలుసుకున్న తర్వాత కృష్ణ పరిస్థితి ఏంటో మరి విక్రమ్ చెప్పిందంతా విన్న కిరణ్ ఆశ్చర్యంగా ఇంత జరిగితే మరి నువ్వు నాకు ఎందుకు చెప్పలేదురా అని కిరణ్ అడుగుతాడు. నేను తను అలా చేస్తుందని అనుకోలేదురా, అక్కడి నుంచి వచ్చేసాక ఆ హోటల్ మేనేజర్ నాకు ఫోన్ చేసి చెప్పాడు, కానీ నేను మళ్ళీ వెళ్ళే సిచ్యువేషన్ నాకు రాలేదు. కృష్ణ నిజమేంటో తెలుసుకోకుండా ఇలా చేస్తాడని నేను అనుకోలేదురా, కానీ నిత్య జీవితం ఏంటో నాకు అర్థం కావట్లేదు అని విక్రమ్ బాధగా అంటాడు. కిరణ్ ఓదార్పుగా విక్రమ్ భుజం మీద చేయి వేసి నువ్వేం బాధపడకురా, మన నిత్య ఎక్కడ ఉన్నా సంతోషంగానే ఉంటుంది. చూద్దాం, ఆ కృష్ణగాడు మన నిత్యని ఏమైనా టార్చర్ చేస్తే అప్పుడు తనని తీసుకొని వచ్చి ఆ తర్వాత ఆలోచిద్దామని కిరణ్ విక్రమ్కి నచ్చ చెప్తాడు. సరే ముందు పద, ఆంటీ వాళ్ళు నీకోసం ఎదురు చూస్తున్నారు అని విక్రమ్ కిరణ్ని తీసుకొని ఇంటికి స్టార్ట్ అవుతాడు. ఇంద్రభవనం లాంటి ఆ ఇంటి ముందు కారాపిన కృష్ణ నిత్య చేయి పట్టుకొని ఫోర్స్గా కిందకి లాగి ఆ ఇంట్లోకి ఈడ్చుకొని వెళ్తుంటాడు. నిత్యను అలా లాక్కొని రావడం చూసిన ధీరజ్ గారు కోపంగా కృష్ణ దగ్గరికి వెళ్ళి అతని చెంప మీద కొడతాడు. నీకు అసలు బుద్ధుందా, ఒక ఆడపిల్లని ఇలా తీసుకొని వస్తావా అని ధీరజ్ గారు కోపంగా అరుస్తారు. కృష్ణ విసురుగా నిత్యని వదులుతాడు. కృష్ణ అలా విసురుగా వదలడంతో నిత్య కింద పడిపోతుంది. మోహన్ ఫాస్ట్గా రియాక్ట్ అయి నిత్యని లేపి అక్కడే ఉన్న సోఫాలో కూర్చోపెడతాడు. ఎందుకు తాతయ్య నన్ను కొట్టావు, ఇదెవరో తెలుసా అని కృష్ణ కోపంగా అరుస్తాడు. ఎవరైతే ఏంటి, ఒక ఆడపిల్లతో ఇలాగైనా ప్రవర్తిస్తావా నువ్వు అని ధీరజ్ గారు కూడా అరవడంతో కృష్ణ ఏం మాట్లాడకుండా తన రూమ్లోకే వెళ్ళిపోతాడు. ధీరజ్ గారు నిత్య దగ్గరికి వచ్చి నిత్య తల మీద చేయి వేసి నన్ను క్షమించమ్మా, నేను ఇంతకు మించి ఏం చెప్పలేను, వాడు ఎందుకు ఇలా తయారయ్యాడో నాకు అర్థం కావట్లేదని ధీరజ్ గారు బాధగా చెప్పేసి తన రూమ్కి వెళ్ళిపోతాడు. మోహన్ నిత్య వైపు చూసి సిస్టర్ మీరు ఆ రూమ్లోకి వెళ్ళి రెస్ట్ తీసుకోండి అని చెప్పి గెస్ట్ రూమ్ వైపు నిత్యని పంపిస్తాడు మోహన్. కథ ఇంకా ఉంది. మరి
కృష్ణ తెలిసి తెలియని ఆవేశంలో విక్రమ్ మీద పగ పెంచుకొని నిత్య కిరణ్లను వేరు చేశాడు. మరి నిత్య మెడలో తాళి కట్టి తనని టార్చర్ గురి చేస్తాడా? మరి నిత్య కిరణ్ని ప్రేమించింది కదా, కృష్ణతో కలకాలం సంతోషంగా ఉండగలదా? మరి నిత్య జీవితాన్ని విక్రమ్ ఏ విధంగా సరిచేయబోతున్నాడు? మరి విక్రమ్ సంధ్యల పరిస్థితి ఏంటి? సంధ్య గతంలో ఏం జరిగింది తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.